సింగర్ మంగ్లీపై చేవెళ్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఈర్లపల్లి ఏరియాలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి పార్టీ ఇచ్చింది మంగ్లీ. దీనికి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, టాలీవుడ్ కు చెందిన పలువురు అటెండ్ అయ్యారు. అయితే పార్టీలో డ్రగ్స్ ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఓటీ అధికారులు, చేవెళ్ల పోలీసులు దాడులు జరిపారు. అనుమతి తీసుకోకుండానే విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ బర్త్డే వేడుకలకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. మంగ్లీ బర్త్డే పార్టీకి 50 మందికి పైగా హాజరైనట్లుగా తెలుస్తోంది. వీరిలో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఉన్నారు. బిగ్ బాస్ ఫేమ్ దివి, పాటల రచయిత కాసల శ్యామ్ కూడా ఉన్నారు. బర్త్డే పార్టీలో ఎవరైనా డ్రగ్స్ సేవించారేమోనన్న అనుమానంతో పోలీసులు అక్కడున్న వాళ్ళందరి యూరిన్ శాంపిల్స్ ను సేకరించి డ్రగ్ టెస్ట్ కిట్ తో పరీక్షలు చేశారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రమే గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. పార్టీలో భారీగా మద్యం బాటిల్స్ దొరికాయి. వాటితో పాటు డీజే, ఓ కారుని కూడా పోలీసులు సీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించిన త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణ సహా సింగర్ మంగ్లీ, డీజే ఆర్గనైజర్ డ్యూన్ మేఘరాజ్ సహా గంజాయి పాజిటివ్ గా తేలిన దామోదర్ రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇక సౌండ్ పొల్యూషన్, ఎక్సైజ్ పర్మిషన్, ఈవెంట్ పర్మిషన్ లేకపోవడం, గంజాయి సేవించడంపై కేసులు నమోదయ్యాయి. తన బర్త్డే పార్టీలో మత్తు పదార్థాలు, ఫారిన్ లిక్కర్ దొరకడంపై సింగర్ మంగ్లీ స్పందించారు. లిక్కర్ పార్టీకి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తనకు తెలియదు అన్నారు. నా కుటుంబంతో కలిసి పార్టీ జరుపుకున్నానని, పార్టీకి పర్మిషన్ తీసుకోవాలన్న అవగాహన లేదన్నారు మంగ్లీ. సరైన గైడెన్స్ లేక ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. సడన్ గా పార్టీకి ఏర్పాటు చేయడం వల్ల ఇలా జరిగిందన్న ఆమె, తెలిసి నేను ఏ తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. నా తల్లిదండ్రుల సమక్షంలో తప్పుడు పనులు చేస్తానా అని ప్రశ్నించారు. దయచేసి ఆధారాలు లేకుండా నాపై అభియోగాలు వేయొద్దని కోరారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో, ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో, ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు.